ఇంట్లోకి వెళ్ళి ఆడోళ్ళు బయటికి వెళ్తే పైలంగా తిరిగి వచ్చేదాకా ఎదురు చూసే కాలం వచ్చింది. ఏడ ఎవడెంట పడతాడో ఏం చేస్తాడో అని ఆలోచించే కాడికి వచ్చింది. అట్లనే నిన్నొక తాన ఒక ఆడమ్మ మీద ఇద్దరు బీప్ సౌండ్ గాళ్ళు ఏదో చేసిండ్రు. మళ్ళా వాళ్ళని దొరికించుకొని పబ్లిక్ ఏదో చేసిండ్రు. చూడండి ఏం పాడకాలం మోపోయిందమ్మో, ఇంత అధ్వానమా పాడై. తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో నిన్నయాలో అయిన ముచ్చట చూస్తే మనుషుల నడుమనే బతుకుతున్నామా మనం అనిపిస్తున్నది. ముందుగాల గిడుని ఇద్దరిని చూడురి. అవో అంగి ప్యాంటు లేకుండా చేతులు కట్టేసిరు కదా. ఇట్లా ఎందుకు కట్టేసిరో చెప్తే ఈ ఇద్దరు ఆడ దగ్గరుంటే తుప్పు ఉంచుతారు వాళ్ళ మీద. ఇగోడు ఇద్దరు ఆల్మొగలు ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు కదా. వీళ్ళు ఊరి పోయి రాత్రిపూట రైలు దిగి ఇలా ఇంటికి పోయేటందుకు ఆటో మాట్లాడి ఎక్కిర్రు. ఆ ఆటోలనే డ్రైవరు ఇంకో సోపతి గాడు కూడా ఉన్నారట. ఇద్దరు బిర్రుగా దాగున్నారు. ఇక లత్కోరగాలు ఆటో సగం దూరం పోయినాక తువ్వ మాలిపి ఆటోను పొలాలలో తీసుకుపోయిరట. అగో గిటెట్ తీసుకుపోతున్నావురా అని గట్టిగా అడిగే వరకలా ఆటోలో నాడమతోని తిరిగి మాట్లాడు సురు చేసిరు. ఆమె మీదికి రాబోయిరట. ఇక ఆయన తమ మొగుడు బిర్యానీల దోస్తుగాలకు ఫోన్ చేసిండట. వాళ్ళు ఎంబడే ఊరికొచ్చి ఆటో డ్రైవర్ను ఆ సోపతి గాని పట్టుకున్నారు. ఇక పట్టుకున్న లూకిసి పెడతారా, ఆ ఇద్దరిని ఊరి నడిమిట్లా తీసుకొచ్చి అంగి ప్యాంట్ ఇప్పించి గోసి కట్టి ఇక ఇయ్యర జోపిరు. ఇక ఆడోళ్ళు చెప్పులతోని చిన్న గొట్టలేదు అనుకోరాదురి. ఇట్లా ఆటోలనే సారా ప్యాకెట్లు పెట్టుకొని తాగుకుంటా పబ్లిక్ ఈ తక్లీవులు పెడుతున్నారు. ఈ గార్దిగాలని ఏమనాలే ఏం కథ, అకశేలే లేకుండా వచ్చిన ఇళ్లకు. మరి ఆటోలో ఒకలో ఇద్దరు ఆడోలో ఉంటే ఏంది కథ, ఎంత ఆగవవు. ఇటువంటి బట్టేవాజగాలకి ఇట్లా చేసుడే పక్క. ఏదైనా ఏట్లా దుంకపోయిర్రా కానీ మంచిగా బుద్ధి చెప్పారు కదా ఊరోళ్ళు. అయితే ఇంక ఇట్లా ఇచ్చి పెడితే మంచిగా ఉంటుందని పోలీసు వాళ్ళు కూడా ఆఖరికి పట్టించారు.